బజే వాయువేగం ఇప్పుడే చూసొచ్చాను. అండ్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ప్రిట్టి యావరేజ్. స్టోరీ ఏంటంటే ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్నకి సడన్ గా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అర్జెంట్ గా డబ్బులు కావాలి అనడం వల్ల వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ లో చిక్కుకుపోతారనమాట. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి వీళ్ళు తప్పించుకొని వాళ్ళ నాన్నని ఎలా కాపాడుకున్నారని జనరల్ స్టోరీ అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంత నిద్రొచ్చేలా చేయాలో అంత బాగా తీశారనమాట. నిజంగా అసలు ఎంత స్లోగా ఎంత రోతగా అనిపించిందంటే మాత్రం పాయింట్ కి రావడానికి 40 నిమిషాలు తీసుకున్నాడు అయ్యా. క్యారెక్టర్ ని సెటప్ చేసుకోవడానికి, ఒక స్టోరీ సెటప్ చేసుకోవడానికి, టోటల్ వరల్డ్ సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలుసు. అట్లని చెప్పేసి ప్రతి 2 నిమిషాలకు ఒక నరేషన్ పెట్టిండు. ఆ నరేషన్ కూడా 5-6 నిమిషాలు కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. దాని వల్ల పెద్దగా ఏమన్నా సెట్ అవుతుంది అంటే మాత్రం జనరల్ గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు పాయింట్లు చెప్పినా గానీ మనకు అర్థమైపోతుంది ఇది స్టోరీ ఇలా ఉంటది, ఇంతే, అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నాడు, అసలు సెట్టే కాలేదు. ఇంటర్వెల్ కనుక ఆ లెవెల్ హుక్ లేకపోయింటే మాత్రం సినిమా అక్కడనే పోయేది. ఇంటర్వెల్ చాలా చాలా బాగుంది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు ఏదైతే ఇంటర్వెల్ ఇచ్చారో దానికి ఒక క్యాట్ అండ్ మౌస్ స్టేజ్ లాగా నడుస్తుంది అనమాట. ముఖ్యంగా విలన్ గా డేవిడ్ బాయ్ మన రవిశంకర్ గారు చేయడము అక్కడ అంతా బాగా సెట్ అయింది. అండ్ హీరోయిన్ అసలు సినిమాలో ఆమె కాకుండా ఇంకే లేడీ క్యారెక్టర్ చేసినా సెట్ అయిపోయింది. అవసరమేం లేదు. వాళ్ళ లవ్ ట్రాక్ కి వేస్ట్ గా ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేశారు. సో దాని వల్ల నాకు ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎందుకురా బాబు ఇది పోయేటట్టు ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ లో ప్రొసీడింగ్స్ కొంచెం పేస్ పెట్టుకున్నాయి. ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. వాళ్ళ ఫాదర్ అండ్ సన్స్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, చాలా బాగా సెట్ అయినాయి అనమాట. కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా సినిమా బాగానే నడిచింది అన్నట్టు. క్లైమాక్స్ లో మాత్రం కొంచెం కన్వీనియంట్ గా వెళ్ళిపోయిందా అంటే లైక్ ఇదే జరుగుతుంది అనుకునే దాన్ని ఇంకా చాలా తొందరగా చేశారని నాకు అనిపించింది అనమాట. విలన్స్ ఒక మోటివేషన్ బాగుంది, కాకపోతే లాస్ట్ కి రివీల్ అయిపోయిన తర్వాత ఆ మోటివేషన్ కూడా ఏదో ఇటు వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది అన్నట్టు. హీరో క్యారెక్టర్ బాగుంది. టోటల్ ఆ క్రికెట్ మిగతా సెటప్ అంతా కొంచెం ఏదో ఆర్టిఫిషియల్ అనిపించింది బ్రో. అంత పెద్దగా అనిపించలేదు అనమాట. హీరో వాళ్ళ అన్న క్యారెక్టర్ చేసిండు మన టైసన్. ఆ క్యారెక్టర్ మాత్రం వన్ డైమెన్షన్, కొత్తగా ఏం తీసుకురాలేదు. జస్ట్ ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎట్లుంటుందో దాన్ని సీమ్ ఇక్కడ కూడా అట్లే పెట్టిరని నాకు అనిపించింది అన్నట్టు. ఓవరాల్ గా చెప్పాలంటే దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్లర్ లా ట్రీట్ చేసి అదే కైండ్ ఆఫ్ క్యాట్ అండ్ మౌస్ చేసి అలా గ్రిప్పింగ్ లా పెట్టుంటే సినిమా ఇంకా బాగుండదు నా ఫీలింగ్ అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లల్లుగా నడిచిన తర్వాత సెకండ్ హాఫ్ లో అసలు సినిమా స్టార్ట్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. పేసింగ్ అది ఒకటే కాకుండా రన్ టైం కూడా అంత ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు ఈ సినిమాకి. ముఖ్యంగా నన్ను అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేసినా పర్లేదు. 2 గంటల కంటే తక్కువ ఉంటే బాగుంటది బ్రో. మంచి పేస్ ఉంటే మంచి గ్రిప్ ఉంటే బాగానే ఉంటది. అవసరం లేని సీన్స్ తీసేస్తే ఇంకా బాగా క్రిస్ప్ ఉంటది, గ్రిప్పింగ్ బాగుంటది. కంపల్సరీ ప్రతి సినిమాలో ఒక యాక్షన్ పార్ట్, సాంగ్ పార్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక థ్రిల్లర్ తీసుకున్న తర్వాత నువ్వు క్యారెక్టర్స్ ఏవైతే చెప్పినవో దానికి తగ్గట్టే చెప్పాలి. సడన్ గా హీరోకి ఒక ఎలివేషన్ ఫైట్ సీన్ ఎవరు అడగరు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ని ఆ స్టోరీని సెల్ చేసేసినావు కాబట్టి. సడన్ గా ఫైట్ సీక్వెన్స్ వచ్చేస్తుంది, అది కూడా గోడ బద్దలు కొట్టుకుంటూ ఏదేదో జరుగుతూ ఉంటదా. కొంచెం మరీ కమర్షియల్ వెళ్ళిపోయారు. ఇఫ్ యు ఆర్ స్టిక్కింగ్ టు వన్ జానర్, స్టిక్ టు ఇట్. నో, అనవసరంగా వేరే ఎలిమెంట్స్ పెట్టి కొంచెం దాన్ని డైల్యూట్ చేసినా నాకు అనిపించింది అన్నట్టు. మీ థాట్స్ ఏంటి అసలు బజే వాయువేగం చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.